వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. 25 ఏళ్ల పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగుల లబ్ధి పొందుతారు. కాగా ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు తమకు పాత పెన్షన్ విధానం వైపే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. అందుకు కారణం ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండానే భవిష్యత్తుకు ఓపీఎస్ విధానం భద్రత కల్పిస్తుండడమే. ఇందుకు పెన్షన్ పథకాల మధ్య తేడాలేంటి? ఏది మంచిది? యూపీఎస్ నిజంగానే ఉద్యోగుల భవితకు భద్రత కల్పిస్తుందా? ఈ అంశంపై మన మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్పీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి రాష్ట్రంలో సిపిఎస్ పెన్షన్ విధానం పై ఉద్యోగులు ఏమంటున్నారు? మరి రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే పేరుచెర్ల రాజగోపాలరాజు గారు, ఎస్బీఐ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్ విధానం అమలులోకి తీసుకువచ్చింది, ఎన్పిఎస్ని రద్దు చేసింది. ఎన్పిఎస్కి యూపీఎస్కి మధ్య డిఫరెన్స్ ఏమై ఉంటుందంటారు? ఇది వాళ్ళకి ఎంప్లాయీస్కి ఏం కావాలో అది చేసేసింది మొత్తం గవర్నమెంట్. దానికి ఏమి డౌట్ లేదు. ఓకే, డౌట్ ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏదో చేసేసింది. వేల కోట్లు ఇస్తున్నారు అంటే మీకు ఇబ్బంది ఏంటంటే మిగతా వాళ్ళకి ఉండదు. నేను ఒక డిబేట్లో వ్యక్తి అన్నాడు, ఇదంతా అది కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తి ప్రవీణ్ చక్రవర్తి అనే, ఇదంతా ఇప్పుడు ఈ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రైతులు వాళ్ళకి వెళ్ళేది. అయితే వాళ్ళు ఒక ప్రివిలేజ్ పొజిషన్లో ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. 24 లక్షల మందికి ఇది వర్తిస్తుంది. వాళ్ళు అందుకునే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉద్యోగం అంటే ఒక ఉద్యోగానికి 5,000 మంది అప్లై చేస్తున్నారు. ఇది మనకు జరిగేది ఈ దేశంలో. ఇది నేను సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దిక్కులేదు, ఇంకో తగ్గగా ఇస్తే విమర్శిస్తారు, వాళ్ళు స్ట్రైక్ మీద వెళ్తారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తే గొడవ లేదని మోడీ గవర్నమెంట్ చేశారు. మంచిదా చెడ్డదా వాళ్ళకి మంచిది, గవర్నమెంట్కి మంచిది. ప్రజలకు మాత్రం ఇది పెద్ద ఉపయోగపడేది లేదు. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా గవర్నమెంట్ నుంచే మనకి ఎఫిషియెంట్ సర్వీసెస్ లేవు. కామన్ మ్యాన్కి, ఉద్యోగం లేనోడికి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనిషికి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాడికి అసలు ఏమొస్తుంది? ఏం లేదు. ఇది ఊరికదా రాదు కదా. సొమ్మాలకి ఇచ్చారంటే ఎవరి లోపల నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇదంతా గొడవ ఎత్తుకు ఏదో అడిగింది ఇచ్చేద్దామని ఒక్కో సెక్షన్ని తృప్తిగా చేసి మొదలు గడిపోతున్నారు. అది మంచిదా చెడ్డదా వాళ్ళ వరకు చాలా మంచిది. ఆ 24 లక్షల మందికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తారు, తప్పదు. ఎవరా మాకు ఆయన గొడవ పెడతారు కాబట్టి ఇస్తారు, లేకపోతే స్ట్రైక్ మీద వెళ్తారు. అందువల్ల ఇది మన దేశంలో ఎలా చూడాలంటే చిన్న రాష్ట్రాల్లో అసలు బడ్జెటే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తే కానీ హిమాచల్ ప్రదేశ్కి అలాంటి రాష్ట్రాలకి పనే సాగదు. సో ఇది ఒక స్టెప్. ఎంతవరకు తీసుకెళ్తారు గవర్నమెంట్, ప్రజలు ఎంతవరకు డిమాండ్ చేస్తారు? ఇలాగా ఇందాక ఒక చిన్న విషయం చెప్పారు. ఒక 60,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉత్తరప్రదేశ్లో 60 లక్షల మందో 80 లక్షల మందో అప్లై చేశారు. ఎందుకంటే ఇక లైఫ్ లాంగ్ కూర్చోవచ్చు. ఏదో పనిచేస్తారు, పనిచేయరు అన్నాం, ఆ పెన్షన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఐలాండ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఇది ద్వీపాలు మంచిగా ఉన్న ఉద్యోగాలు, మిగతా వాళ్ళ సంగతి ఎలా పోయినా పర్వాలేదు. సో అది నా ఒపీనియన్ దీని మీద. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎన్పిఎస్ని సడన్గా రద్దు చేయడానికి కారణం ఏమిటంటే ఉద్యోగుల డిమాండ్ మాత్రమే అనుకోవాలా, లేకపోతే యూపీఎస్ వలన ప్రభుత్వానికి ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి, ఎంత ఎర్లియర్ స్కీము, ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. రైట్. పుల్లారావు గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. ఆదాయం సంబంధం లేకుండా వాళ్ళు చేసిన పనికి సంబంధం లేకుండా ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ చేద్దాం, నో ప్రాబ్లం. రైట్. పుల్లారావు గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, మీ వీడియో కూడా సరిగ్గా రావడం లేదు. సరే, పేరు రాజగోపాల్ రాజు గారి దగ్గరికి వెళ్దాము. తర్వాత మాట్లాడతాం, నో ప్రాబ్లం. ఓకే సార్. రాజగోపాల్ రాజు గారు,
మీరు ఎలా చూస్తారు ఈ ఎన్పిఎస్కి యూపీఎస్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్పిఎస్ కాదని యూపీఎస్కి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపించిందంటారు? అదే విషయం చెప్పాలనుకున్నాను, మీరు అదే అడిగారు. ఐఎమ్ హ్యాపీ. కంట్రిబ్యూషన్ ఈ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్కి వెళ్ళటానికి ఒకే ఒక కారణం, భాజపా బీజేపీ లేని స్టేట్స్లో చాలా కూడా ఈ కంట్రిబ్యూషరీ ఈ పెన్షన్ ఫండ్ని ఆ స్టేట్ గవర్నమెంట్స్ తిరస్కరించినాయి. ఆ సందర్భంగా ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అది వద్దని అనుకున్నారు. దాని మీద వచ్చిన వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోకుండా ఉండటానికి ఒకటే యూనిఫైడ్ సిస్టంలో యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఉన్నట్లయితే ఇలాంటిది రాజకీయాలకి అవకాశం ఉండదు అనే ఒక తెలివైన నిర్ణయాన్ని అశ్విని వైష్ణవ్ గారు ఈ మధ్యన ప్రకటించారు. దానికి ఎంప్లాయీస్కి మా మిత్రులు పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టుగా ఎంప్లాయీస్ అందరికీ లాభం, వీళ్ళకి కూడా నష్టమేం లేదు. ఏదైతే కంట్రిబ్యూటరీ పిఎఫ్ ఉందో, అదే పెన్షన్ ఫండ్ ఉందో, దానికి ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ కూడా అదే అమౌంట్ కట్టడం జరుగుతుంది. కానీ వచ్చే బెనిఫిట్స్ మాత్రం అపారంగా ఉన్నాయి. ఇది వరకు జస్టిస్ లింగాల నరసింహారెడ్డి గారు 1 మ్యాన్ 1 క్యాడర్ 1 పెన్షన్ అనేదాన్ని ఎక్కడైతే మన ఈ మిలిటరీ పద్ధతిలో చేశారో ఇది కూడా ఒక విధంగా దానికి కాపీ. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంప్లాయీస్కి దగ్గర కావడానికి, ప్రభుత్వానికి నష్టం లేకుండా వాళ్ళకి షుగర్ కోటెడ్ చాక్లెట్ అందివ్వటానికి చాలా చక్కటి ప్రయత్నం ఇది. ఇది ఒక విధంగా అన్ని వర్గాల్లో యాక్సెప్ట్ చేయాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి కూడా ఇది ఉంటుంది. దీన్ని వ్యతిరేకించడానికి ఎంప్లాయీస్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఆస్కారం లేదండి. అంటే రాజగోపాలాచారి గారు, ముఖ్యంగా రాజు గారు, ఓపీఎస్, సిపిఎస్ అలాగే యూపీఎస్, ఇప్పుడు ఓకే సిపిఎస్ని అయితే అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నమాట వాస్తవమే, కానీ ఓపీఎస్ కావాలని అడుగుతున్న పరిస్థితి. ఈ మధ్యలో మళ్ళీ యూపీఎస్ని తీసుకురావడం ఎందుకు? అదేదో ఓపీఎస్నే తీసుకొస్తే అయిపోయేదిగా. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కొన్ని లోపాయకారిగా కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది ఈ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం. చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకించారు. అయితే దీన్ని సర్దుబాటుకి కానీ ఈ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన వ్యతిరేకతని అనుకూలంగా మార్చుకోవడానికి కానీ ఇచ్చేసిన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక చక్కటి ప్లాన్ ఇది, చక్కటి అవకాశం. నిజంగా ఇది తీపికవరండి, మొత్తానికి అందరికీ కూడా ఉపయోగపడితే ఎవరో కూడా వ్యతిరేకించే ఆస్కారం తక్కువ ఉంటుందండి. ఏదైనా బీజేపీని వ్యతిరేకించాలనే ఒక భావనతో వ్యతిరేకించాలి తప్ప విధానపరంగా ఇది చక్కటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. రైట్. మనతో పాటు పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పద్మాచారి గారు నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్పిఎస్ని కాదని ఇప్పుడు యూపీఎస్ని తీసుకొచ్చింది. ఎందుకు ఇప్పుడు హడావుడిగా తీసుకొచ్చింది అంటారు? ముఖ్యంగా రాజగోపాలరాజు గారు చెప్పినట్టుగా ముఖ్యంగా బీజేపీ స్టేట్లో ఉన్న ప్రభుత్వాలు ఉన్న అక్కడ ఉద్యోగులను శాంతించపరచడానికి అనుకోవచ్చా? జనరల్గా ఇంతకుముందు గవర్నర్ పుల్లారావు గారు, అదేవిధంగా రాజగోపాల్ గారు చెప్పినట్టు ముఖ్యంగా పెన్షన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిన సర్వీస్కు ఇచ్చే ఒక బెనిఫిట్ అనమాట. రిటైర్మెంట్ అయిపోయాక అదేది పెద్ద ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏదో దానం చేస్తున్నట్టు ఉద్దేశం కాదు. ముఖ్యంగా ఎందుకోసం అంటున్నంటే సుదీర్ఘంగా ఇంటెలెక్చువల్స్ పర్సన్స్, స్టేట్ లోపల ఇంటెలెక్చువల్ పర్సన్స్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయ్యి వాళ్లకు సుదీర్ఘంగా 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు చేసినాక ప్రభుత్వము వాళ్ళ సర్వీస్ని గుర్తించి వాళ్ళు ఫర్దర్గా ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ ఫర్దర్గా జీవనోపాధి కోసానికి ఇచ్చిన ఒక పెన్షన్. అది జనరల్గా ఏమిటంటే ఇది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి, భారతదేశమే వెల్ఫేర్ స్టేట్ కాబట్టి వెల్ఫేర్ స్టేట్ లోపల ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే ఉద్యోగులకు సఫిషియెంట్ నాకు పెన్షన్ వస్తుంది అనే ఉద్దేశం ఉంటే ప్రతి ఉద్యోగి కూడా సిన్సియర్గా, డెడికేటెడ్గా, ఆనెస్ట్గా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ ఆ ఉద్యోగికి రిటైర్మెంట్ అయిపోయినాక నాకేం బెనిఫిట్ లేవని ఉద్దేశం కలిగితే అతడు వేరే నమూనా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ప్రభుత్వం చేసే స్కీమ్స్ ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ కోసానికి స్పీడప్ ఇంప్లిమెంటేషన్ చేయడము తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది, వేరే దారులు చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. మనిషికి ఏమిటంటే ఒక సెక్యూరిటీ ఏమిటంటే నేను రిటైర్మెంట్ టైం లోపల మంచిగా ఏమి నా మీద రిమార్క్స్ లేకుండా పెన్షనబుల్ బెనిఫిట్ వచ్చే విధంగా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఎంప్లాయీకి అది కలుగుతుంది. అయితే జనరల్గా పెన్షన్స్ అనేది కొన్ని ఎమ్మెల్యేస్కే కానీ ఎంపీస్కే కానీ వాళ్ళందరికీ పెన్షన్ ఉన్నాయి. రాజకీయ నాయకులకు పెన్షన్స్ ఇచ్చి సుదీర్ఘంగా ఒక 5 సంవత్సరాలు చేసే వాళ్ళకి పెన్షన్స్ ఉన్నప్పుడు సుదీర్ఘంగా ఒక 30-40 సంవత్సరాలు చేసే ఉద్యోగికి పెన్షన్ రద్దు చేయడం అనేది అది సమంజసమైన పద్ధతి కాదు. గత ప్రభుత్వం లోపల మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తే ఉద్యోగులు డెడికేటెడ్గా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని పెద్ద ఎత్తున ధర్నాలు మీటింగ్లు పెట్టినాము. ఉద్యోగుల యొక్క అందరి వాయిస్ కూడా పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయమని. అయితే ఏమైందంటే 2004లో ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంటు పెన్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు అన్ని స్టేట్లకు చెప్పింది మేము ఈ స్టేట్ లోపల యాక్సెప్టెన్సీ చేస్తారా లేదా అని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం లోపల యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అయితే ఏమిటంటే 10% సిపిఎస్ విధానం వచ్చేసినాక 10% కాంట్రిబ్యూషన్ చేసుకొని అదేవిధంగా ఉద్యోగి జాయిన్ అయిన వెంబడే వాళ్ళు చనిపోవడమే కానీ లేకపోతే అదర్ ఉద్యోగం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అయినా కానీ వాళ్ళకు ఏం బెనిఫిట్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అనేది రోడ్డు మీకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకోసానికే ఉద్యోగులకు ఏమిటంటే పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేయడం జరిగింది. ఇನ್ನು గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనుగుణంగా ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అది బెనిఫిట్ అవుతుంది కాదని కాదు, కానీ ఆ బెనిఫిట్ ఏమిటంటే 10% కాంట్రిబ్యూషన్ ఉండొద్దు. వితౌట్ కాంట్రిబ్యూషన్ నుంచి 25 ఇయర్స్ అయినాక 50% శాలరీ రిపోర్ట్ ఇస్తే అది ఒకటి బాగుంటుంది. నువ్వు మళ్ళీ కాంట్రిబ్యూషన్ మళ్ళీ పెట్టినప్పుడు దానికి ఏమవుతుందంటే ఉద్యోగి నుంచి మళ్ళీ తీసుకొని ఉద్యోగులకు తీసుకొని ఇచ్చడం శాలరీ నుంచి కట్ అవుతుంది. అది సమంజసం కాదు. ఇంకోటి జనరల్గా మన స్టేట్కి సంబంధించినంత వరకు అయితే ఈ పెన్షన్ విధానం అనేది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని గత ఈ ప్రభుత్వం అనేది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కొన్ని స్టేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. కేరళ కానీ లేకపోతే ఉత్తరాఖండ్ కానీ జార్ఖండ్ కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మన స్టేట్లో కూడా వాళ్ళు పాత పెన్షన్ విధానాన్ని చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది ఎప్పుడు చేస్తారో అది మనకు పాత పెన్షన్ ఓపీఎస్లో అయితే ఉద్యోగ శాలరీ నుంచి అయితే కటింగ్ అయితే ఉండదు. ఓపీఎస్లో కటింగ్ ఉండదు. చేసి సర్వీస్ చేసిన గుర్తింపుగా 33 ఇయర్స్ చేసేస్తే దాని క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్త విధానంలో అయితే మళ్ళీ ఈ కాంట్రిబ్యూషన్ ఉంది, 10% కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఏమిటిది ఆ కాంట్రిబ్యూషన్ ఎత్తేయాలి. కాంట్రిబ్యూషన్ లేకుంటే ఇచ్చేస్తే ప్రభుత్వం నిజంగా ఎన్పిఎస్కి యూపీఎస్కి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే కాంట్రిబ్యూషన్ ఉన్నది ఏమిటంటే 25 ఇయర్స్ చేస్తే 50% ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవ్వడం సంతోషమే కాదని కాదు, కానీ ఆ 10% కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వకుంటే ఇస్తే అది కూడా పాత పెన్షన్ విధానం అనుగుణంగా ఉన్నట్టు భావించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇంతకుముందు అలా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఏమున్నాయంటే 20 ఇయర్స్ సర్వీస్ అయిపోయాక 50% పెన్షన్ ఇవ్వాలన్నట్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. పెన్షన్ 20 ఇయర్స్ సర్వీస్ చేస్తే ఎలిజిబుల్ ఇన్ పెన్షన్ అనేది ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం 20 ఇయర్స్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుందని నా ఉద్దేశం. రైట్. పుల్లారావు గారు, ముఖ్యంగా ఎన్పిఎస్లో ఉద్యోగ శాలరీని రాజగోపాల్ రాజు గారు, ముఖ్యంగా ఎన్పిఎస్లో అయితే ఉద్యోగి శాలరీ నుంచి కొంత కటింగ్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళకి సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తున్న పరిస్థితి స్టాక్ మార్కెట్లోనో లేకపోతే బ్యాంకులో పెడుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు యూపీఎస్లో కూడా అలాంటి ఉద్యోగ జీతం నుంచి మూల వేతనం నుంచి 10% కట్ చేసుకుంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి మరి? ఇదే విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎంప్లాయీ జేబు నుంచి ఇదివరకు 10% ఇప్పుడు 10% వెళ్తుంది. అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఇదివరకు 14.5% 14.5% ఖర్చు అయితే ప్రభుత్వానికి ఈ కొత్త పద్ధతిలో వీళ్ళు చేస్తున్న 18% ఖర్చు ప్రభుత్వానికి ఎడుతుంది. ఆ విధంగా 5.5% బెనిఫిట్ టు ది ఎంప్లాయీ అండి. కాబట్టి అందుకనే ఇది అంతా మెచ్చుకోవాల్సిన అంశంగా ఇందాక నేను విశదీకరించాను. దీంట్లో కూడా ఇందాక వారు ఉద్యోగ సంఘ నాయకులు కాబట్టి కొన్ని స్టేట్స్ గురించి దాని గురించి ఎంప్లాయీస్ బాధల గురించి ఆయన చెప్పారు. ఐఎమ్ హ్యాపీ. నేను కూడా స్టేట్ బ్యాంక్లో పెన్షన్ అందుకుంటున్నటువంటి ఎంప్లాయీని ఇక్కడ ఏదైతే ఇదివరకు మన
జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆ మిలిటరీ ఎంప్లాయీస్కి ఎలా అయితే న్యాయం జరిగిందో అలాంటి న్యాయం అన్ని వర్గాలకి జరగాలన్నదే నా కోరిక. అలాగే బ్యాంకు ఉద్యోగుల్లో ఈ పెన్షన్ అప్డేట్ అన్నది చాలా సంవత్సరాల నుంచి జరగటం లేదు. దానికి ఎప్పటికప్పుడు వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. అలాగా ఏదైతే కొన్ని ఉద్యోగులకి నష్టం జరిగిందో, కష్టం జరిగిందో వాళ్ళకి ఉద్యోగులంతా సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ బెనిఫిట్ అన్నది అందరికీ 5.5% ఎగస్ట్రా జరిగింది కాబట్టి, అలాగే గ్రాట్యుటీలో కూడా వాళ్ళు చక్కటి అవకాశం అశ్విని వైష్ణవ్ గారు వివరించారు. అలా ఆ గ్రాట్యుటీ మూల వీళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, పెన్షన్కి ఎలాంటి నష్టం జరగకుండా, ఇదివరకు ఏదైతే ఎక్కువ కాలం ఉండేదో 25 సంవత్సరాలు ఉంటే చాలు పూర్తి పెన్షన్ అందేటట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. అయితే ఇది వచ్చే సంవత్సరం 25 కొత్త సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 25 ఏప్రిల్ 1 నుంచి అమలు జరుగుతుంది. అప్పటికి ఈ లోపల ఇందాక ఎవరైతే మన 24 లక్షలు అన్నారో అది 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దేన్నైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా ఇది లాభం కలుగుతుంది అనుకుంటే మిగతా రాష్ట్రాలు కూడా, అన్ని రాష్ట్రాలు కూడా దీంట్లో చేరి దీన్ని అందుకునేటట్టుగా ప్రొవిజన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కల్పించారు. కాబట్టి ఆ విధంగా న్యాయం జరుగుతుంది, సహజంగా ఆనందం కూడా కలుగుతుంది. కానీ రాజగోపాల్ రాజు గారు, ఇప్పుడు ఈ యూపీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించే అవకాశం కల్పించిందంటారా? కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించవచ్చు అనేది దాంట్లోనే క్లియర్గా ఉందండి. కాబట్టి ఉండటం ఉండకపోవటం వాళ్ళ ఇష్టం. ఉండకపోతే ఎంప్లాయీస్ ఊరుకోరు కదా. ఏదైతే బెనిఫిట్ ఉందో, ఇందాక పుల్లారావు గారు అంటున్నారు, ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తారు. అట్లా డిమాండ్ చేస్తేనే సాధించుకుంటారు. మిత్రులు ఆయన కూడా ఉద్యోగ సంఘం లీడర్ కాబట్టి ఆయన చెప్పగలిగారు. కానీ ముఖ్యంగా రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పెన్షన్ల ద్వారా ఎక్కువ మొత్తంలో ఉద్యోగులు చెల్లించాల్సి వస్తుందనే కదా ఈ సిపిఎస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ యూపీఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంత మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుందంటారా? తప్పదు. ఈ ఉద్యోగులంతా హ్యాపీగా పనిచేయాలా, ప్రజలకు న్యాయం చేయాలా, వీళ్ళందరికీ కూడా కావాలన్నప్పుడు వాళ్ళ కడుపు నిండినప్పుడే, వాళ్ళు హాయిగా ఉన్నప్పుడే వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. ఇలాంటి మిగతా వాటికి దూరంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఏదైతే యూనిఫైడ్ అంటే ఒకటే ఏకీకృత పెన్షన్ విధానంగా దీన్ని మనం భావించవచ్చు. రైట్. మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ పెన్షన్లు ఓపీఎస్ ద్వారా అయితే చాలా ఖర్చుతో కూడుకున్నవి, ఎంప్లాయీస్కి ఇవ్వలేకపోతున్నాము, ఆర్థిక భారం అంటూ కూడా. ఆర్థిక భారం అనేది ఓన్లీ ఉద్యోగుల పెన్షన్ వచ్చే వరకు ఆర్థిక భారం వస్తుంది. మరి ఎమ్మెల్యేస్కు కానీ లేకపోతే ఎంపీలకు కానీ అటువంటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక భారం కదా. వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా బెనిఫిట్. ఎంతమంది అని క్వశ్చన్ కాదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే ఒక 5 years చేసే వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నప్పుడు 30-35 సంవత్సరాలు చేసేవానికి పెన్షన్ ఇస్తే తప్పేమున్నది? నువ్వు ఎంప్లాయీస్ యొక్క ఫేర్ సర్వీస్, ఆనెస్ట్గా సర్వీస్ చేయడం చూసుకుంటావా, లేకపోతే వేరే నమూనా ఆలోచన చేస్తావా? మనం అది ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ప్రజల వద్దకు మంచిగా పోవాలి, స్పీడప్ కావాలి. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలు అందుకోవాలంటానంటే ఉద్యోగి హ్యాపీగా ఉండాలి. ఉద్యోగి హ్యాపీగా ఉన్నప్పుడు ఏమిటంటే సర్వీస్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్కి కూడా హెల్త్కు సంబంధించిన ఇష్యూ కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. వైట్ కాలర్ జాబ్ కాబట్టి వైట్ కాలర్ జాబ్కి అనుగుణంగా అతడు కూడా బ్రతకాలి సమాజం లోపల, సొసైటీ లోపల. ఒక టాప్ మోస్ట్ ఎంప్లాయీ ఉండి రిటైర్డ్ అయిపోయాక ఆయనకు పెన్షన్ లేకుండా ఆయన ఏ విధంగా బతకగలుగుతాడు? ఆయన ఏమి వేసుకుంటాడు? బ్యాక్ వేసుకోవడానికి ఏముంటుంది? డబ్బులు ఏముంటుంది? ఆయనకి ఏమైనా పెన్షన్ డబ్బులు వస్తే పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు, కొద్దిగా ఏమైనా అటు ఇటు ఉంటే ఏమన్నా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఆయన జీవనాధారం ఎట్లా? సమాజం వదిలిపెడదాం అతను? సుదీర్ఘంగా స్టేట్ కోసానికి, దేశం కోసానికి పనిచేసిన ఒక ఉద్యోగి, ఒక టాప్ మోస్ట్ లెవెల్ ఉండి టాప్ మోస్ట్ కాంపిటీషన్లో వచ్చిన ఉద్యోగి 35 సంవత్సరాలు చేసినాక ఆయన శక్తియుక్తులన్నీ నిర్వీర్యం అయిపోయినాక రోడ్డు మీద వదిలిపెడదామా? అది సమంజసమా? అది స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కదా. సుదీర్ఘంగా మనతో కలిసి ఒక ప్రజల యొక్క సంక్షేమాని కోసం పనిచేసిన ఒక ఉద్యోగికి, ఆ ఉద్యోగి యొక్క తన రిటైర్మెంట్ అయిపోయాక ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎంప్లాయీస్ ఏ విధంగా ప్రజల యొక్క బాగోగులు చూసుకున్నదో, ప్రభుత్వాల యొక్క స్కీమ్స్ ఏ విధంగా డెవలప్మెంట్ ఏ విధంగా చేసిండో, అదేవిధంగా
ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అది ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందుకోసంకే ఇప్పుడు కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఓపీఎస్ విధానాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే చేస్తున్నాయి. అది ఎందుకు చేయదు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు చేయదు? కొన్ని స్టేట్లు చేస్తున్నప్పుడు వెల్ఫేర్ అన్నప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు అటువంటిది ఉంటుంది. అన్నప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఆ విధంగా ఉండి నేషనల్ లెవెల్లో ఉండడం సమంజసం కాదు కదా. వాళ్ళకు కూడా కంపల్సరీ పాత పెన్షన్ విధానం ఇవ్వాలి. అదే దాని మీద కట్టుబడి ఉన్నాం. అదే పద్ధతిగా గత ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దాన్ని తొందరలోపట అమలు చేస్తారని మేము భావిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఏపీ తెలంగాణలో ఈ స్కీమ్ యూపీఎస్ని అమలుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఏపీ ఇప్పుడు తెలంగాణ అయితే ఆల్రెడీ మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉద్యోగులందరూ కూడా దానికి వెన్నుదాన్ని గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టానికి పోతే ప్రభుత్వం మీద చెడు పేరు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఉద్దేశాన్ని వాళ్ళే పక్కకు జరిగినట్టయితే అది పద్ధతి కాదు. అది ఏపీలో కూడా ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ లోపల ఏది ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ ఉంటుందో ఏపీలో కూడా ఆ సిస్టంలో చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నైబర్ స్టేట్ కాబట్టి కలిసి పనిచేసినాం కాబట్టి ప్రతిది కూడా వాళ్ళు కూడా సేమ్ ఎంప్లాయీస్ కూడా పాత పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఆ గవర్నమెంట్ది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యూపీఎస్ అలాగే ఓపీఎస్ రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. అంటే తర్వాత ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చే విధానమే ఉంది కనుక తెలంగాణలో ఒప్పుకునే ఛాన్స్ లేదంటారా? తెలంగాణ ఆల్రెడీ కమిట్మెంట్ కదా గవర్నమెంట్ ఓపీఎస్ అని చెప్పింది. ఇప్పుడు దగ్గరగా ఉంది కనుక ఈ విధానం అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పొచ్చు కదా. అట్లా అయిపోతుంది. అట్లా కాదు కదా. ఆల్రెడీ నువ్వు ఏది కమిట్మెంట్ గవర్నమెంట్ ఏది కమిట్మెంట్ అయిపోయినా కమిట్మెంట్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. మళ్ళీ చెప్పి ఇంకో స్కీమ్ వస్తుంది. ఈ స్కీమ్ బాగాలేదు ఇంకో స్కీమ్ బాగున్నది ఆ స్కీమ్ లోపల పోదామంటారా? ఒక కమిట్మెంట్ అన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రజల లోపల అందరు ప్రజల ఒప్పందం అయిపోయినప్పుడు దానికి అనుగుణంగా ప్రభుత్వాలు చేయాలి కూడా. చేస్తేనే ప్రభుత్వానికి గుడ్ విల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కూడా వెన్నుదన్నుగా ఉండడానికి అవకాశం అంటే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం కాకుండా మొత్తం దేశం అంతా ఒకే విధానం లాగా అమలు చేసే విధానం ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయవలసిన పద్ధతి. అది అప్పుడు తీసేయడమే తప్పు. దేశం అంతా యూనిఫైడ్ దీన్ని యాక్సెప్ట్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ అపీల్ చేయాలి, అమలు చేయాలని ఇన్స్ట్రక్షన్ స్టేట్స్ కి ఇవ్వాలి. దానికంట చాలా చక్కటి ఏంటంటే 25 సంవత్సరాలకే పూర్తి పెన్షన్ ఇస్తున్నారు. కేవలం 10 ఏళ్ళు సర్వీస్ చేసినట్లయితే చాలు మినిమం పెన్షన్ ఇచ్చేటట్టుగా ఎలాంటి టెన్షన్ లేకుండా అమలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చేది మినిమం కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నది ఈ కొత్త దాంట్లో ఉంది. గతంలో ఈ వీటి పాత వాటిల్లో లేని కన్నా ఎక్కువ మంచి ప్రొవిజన్స్ కానీ ఎంప్లాయీస్కి లాభాలు కానీ కలిగించే పద్ధతి కాబట్టి 2 స్టేట్ గవర్నమెంట్స్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు కూడా ఉద్యోగులకి ప్రజలకు ఎలా బెనిఫిట్ చేస్తున్నారు ఉద్యోగులకు కూడా అలాగే బెనిఫిట్ చేసి దీన్ని అందరికీ అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ని మన గవర్నమెంట్ కాదు కాబట్టి వ్యతిరేకించాలనే భావన కాకుండా అలాగే ఏపీలో అయితే బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు అలాగే చేయాల్సి వస్తుంది, చేస్తారు. తెలంగాణలో కూడా ఈ గవర్నమెంట్ ఈ కొత్త దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ కాదు, దానికి ప్రభుత్వానికి కూడా కొంచెం 14.5 ఇందాక 18% ఉన్న డిఫరెన్స్ పే చేయాల్సి వస్తుంది. అది పెద్ద అమౌంట్ కాదు. ఇందాక మా మిత్రులైన యూనియన్ లీడర్ గారు వీళ్ళకి ఏదైతే బెనిఫిట్ చేస్తున్నామో అదంతా కూడా వాళ్ళ రేస్ చూసినట్లయితేనే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, అలాగే స్ట్రైకులకి అన్నిటికీ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది, ప్రజలు సంతోషపడతారు, ఎంప్లాయీస్ సుఖంగా ఉన్నట్లయితేనే మనమంతా కూడా ఆనందపడతాం. కానీ రాజగోపాలరాజు గారు మన పద్మాచారి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ మేము రద్దు చేస్తాము ఓపీఎస్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కనుక మాటిచ్చింది కనుక ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది, యూపీఎస్ని ఒప్పుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. వీరు అన్నదే నేను చేస్తున్నాను. పాత దానికన్నా ఇది మంచిది కాబట్టి యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ 10% ఆల్రెడీ కలెక్షన్ చేస్తుంది కదా. ఎంప్లాయీస్ కి బెనిఫిట్ చేసే దాంట్లో వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది రాజకీయంగా కాకుండా ఏదైతే బీజేపీ ఇతర గవర్నమెంట్స్ తిరస్కరించాయో పాతదాన్ని కంట్రిబ్యూటరీ దాన్ని ఇది యూనిఫైడ్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టారని నాకు అనిపిస్తుంది. అదే ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైనందుకే వాళ్ళు పెట్టిండ్రు. అందరికీ ఆమోదయోగ్యమైంది అంటారంటే అందరు యూనియన్ వాళ్ళతో మాట్లాడి పెడుతున్నారు అనమాట. అందరికీ ఆమోదమైనది కాదు అది.
ప్రభుత్వానికి ఆమోదమైనది. రాజగోపాల్ రాజు గారు, పద్మాచారి గారు ఏమంటున్నారంటే పర్టికులర్గా దీనికి సంబంధించి 10% అయితే మూల వేతనం నుంచి కట్ అవుతుంది కదా, మరి దానికి ఎలా ఒప్పుకుంటారని చెప్పి అంటున్నారు. ఈ పెన్షన్ ఫండ్ అనేది యూరోప్ దేశాలకు వెళ్ళినట్లయితే ఇదివరకు పెన్షన్ ఇస్తా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ పెన్షన్ మీద చాలా చాలా హాయిగా బతికేయచ్చు అనేది యూరోప్లో కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఒక ఫీలింగ్ ఉండేది. మన కుటుంబాల్లో కూడా పెన్షన్ ఉండే ఉద్యోగం అంటే దానికి మర్యాద, గౌరవం, అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకి పెన్షన్ ఉండే జాబా లేకపోతే మామూలు జాబా అని ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సాధారణ ప్రజల్లో కూడా ప్రభుత్వాలు పోటీ పడి ఉచితాలకు అనుగుణంగా పెన్షన్ పంచుతూ ఉన్నారు, పప్పు వెళ్ళాలాగా. దాన్ని వ్యతిరేకించట్లా. అయితే వాళ్ళకి అంతలా పంచుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం ప్రభుత్వాలు నష్టం పెట్టుకుని ఎంప్లాయీస్ కూడా పంచితే నష్టం ఏమిటి అన్నది నా ప్రశ్న. కరెక్ట్ సార్, అదే కరెక్ట్. ఇప్పుడు రాజగోపాల్ గారు చెప్పినట్టు ఎంప్లాయీస్ అనేది తన పిల్లల లెక్క చూసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళు సర్వీసులు ఉన్నప్పుడు ప్రజలను తన పిల్లల లెక్క తన కుటుంబ సభ్యుల లెక్క ఏ విధంగా ఎంప్లాయీస్ చూసుకున్నారో, రిటైర్డ్ అయిపోయినాక ప్రభుత్వం కూడా వాళ్ళని ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైన సర్వీస్ చేశారు కాబట్టి. ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక పెద్ద మనిషి లెక్క అయినప్పుడు సుదీర్ఘంగా ఫ్యామిలీకి సర్వీస్ చేసినాక ఆయన పెద్ద మనిషి అయినాక బయట పడేస్తామా, ఫుడ్ పెట్టమా, లేకపోతే ఒట్టిగా ఉన్నామని ఒక పూట అన్నం పెడతామా, టిఫిన్ పెడతామా? ఆయన 3 పూటలు పెట్టి ఆయన ఆరోగ్యమే కానీ ప్రతిదీ కూడా మంచి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం కూడా అంతే. ఫ్యామిలీ ఎట్లా ప్రభుత్వం అంతే. అందుకోసానికి ఏమిటంటే సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది, ప్రజలకు ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఆయన వెల్ఫేర్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను నష్టపోతున్నా, నాకు అప్పులు అవుతున్నాయా లేదా చూడవలసిన బాధ్యత కాదు. ఆయన సర్వీస్ చేసిన గుర్తింపు అది, ఆ గౌరవం అది. ఆ గౌరవాన్ని అనేది తీసేస్తే అనేది అది సమంజసమైన పద్ధతి కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద మనిషి సుదీర్ఘంగా కష్టపడి ఫ్యామిలీని అంతా పొంచి పేషించినాక ఈయన నాకు బర్డర్ అయిపోతున్నాడు, మెడికల్ ప్రాబ్లమ్, ఈయనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిపోతుంది, ఈయనకు రూమ్ కేటాయించాలి, ఇవన్నీ అని చెప్పేసి ఆయన బయట దుబ్బం కదా మనం. ఆయన వెల్ఫేర్ ఏ విధంగా చూసుకుంటే ప్రభుత్వం ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే ఈ కొత్త పెన్షన్ విధానాలు అయితే ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది అంటున్నారు. ధరలు పెరిగినప్పుడు కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. అది ఏది ఇస్తాను, ఈడీఏ కాదు, అది వీడిఏ అనేది లేబర్ డిపార్ట్మెంట్ లోపల సెన్సెస్ ప్రకారము ఒక లేబర్కు ట్రేడ్ యూనియన్ లోపల లేబర్కి ఏ విధంగా ఇస్తారో, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఏ విధంగా రిక్రూట్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ 6 months కోసానికి ఏ విధంగా వీడియో పాయింట్లు వస్తాయి దానికి అనుగుణంగా ఇస్తామంటున్నారు. డిఏ పాయింట్స్ అనడం లేదు, వీడియో పాయింట్లు అంటున్నారు. అన్నప్పుడు దాంట్లో కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. దానికి దీనికి ఏం డిఫరెంట్ ఉంటుందో, ఎందుకంటే మొన్న వచ్చింది కాబట్టి దీనికి ఇంకా డిస్కషన్స్ పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ అందరూ కూర్చొని దానికి ఏ విధంగా ఎట్లుంటుందో మనం ఆలోచన చేయవలసిన పద్ధతి ఉంటుంది. మనము తెలంగాణకు ఇష్యూస్ వచ్చే వరకు ఏమిటంటే మనకు పాత పెన్షన్ విధానం ప్రభుత్వం చెప్పింది, మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పాత పెన్షన్ విధానం గతంలో ఏపీలో కూడా ఓపీఎస్ తీసుకొస్తాము, ఒక వారం రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వారం రోజులు దాన్ని రద్దు చేస్తామని చెప్పారు, కానీ చేయలేకపోయారు. అంటే ఇంకా టైం చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది అంటున్నారు. కనుక ఈ టైంలో ఓపీఎస్ని తీసుకొచ్చే సాహసం ప్రభుత్వం చేస్తుందే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఏ రాష్ట్రం కానీ అప్పులు ఏం గుడుకపోదు. ఒక వాగులో చెల్లెమే కొడితే నీళ్ళు ఎట్లా వస్తుంటాయి, నీళ్ళు వస్తుంటాయి, మళ్ళీ యూజ్ చేస్తాము, మళ్ళీ నీళ్ళు వస్తుంటే ఇట్లా వస్తుంటుంది. ఎప్పుడే కానీ ఏ రాష్ట్రం కానీ దివాళా తీసినట్టు ఉండదు. మన రాష్ట్రానికి మన రాష్ట్రాలను మనం చిన్నపరచుకోవాల్సిన పద్ధతి అది కాదు. ఎందుకంటే మనం రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలని ఆలోచన పెట్టుకోవాలి. కానీ మనం లాస్ట్లో మన దగ్గర డబ్బులు లేవు వీళ్ళకి ఎట్లిస్తామని కాదు, వాళ్ళకి ఇవ్వడానికి మనీ ఏ విధంగా మొబిలైజ్ చేస్తామని ఆలోచన విధానం ప్రభుత్వంకి ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. అప్పుడు ప్రభుత్వం అనేది ఆ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. అందులో లోపల ఉద్యోగుల సంక్షేమం కానీ ప్రజల సంక్షేమం కానీ ప్రతిదీ కూడా సంక్షేమం లోపల పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన విధానం అనేది ప్రభుత్వానికి ఉండాలి. కూర్చోవాలి, డిస్కషన్ చేయాలి. ఎంప్లాయీస్ తోటి కూడా కూర్చున్నాక ఏమిటంటే ఈ విధంగా సిస్టమ్ ఎట్లున్నది, ఏ విధంగా మొబిలైజ్ చేద్దాం, మీకు పెన్షన్ కావాలంటే మీరు ఈ విధంగా కాంట్రిబ్యూషన్ చేయాలి, మీరు ఈ విధంగా సర్వీస్ చేయాలి, రెవెన్యూ పెంచుకోవాలి, ప్రజలకు కూడా కొన్ని సంక్షేమ స్కీమ్స్ పెట్టినాం, ఆ స్కీమ్స్ కంప్లీట్ చేయాలి, మీ స్కీమ్స్ కంప్లీట్ ఎట్లా చేసుకుందామనే కోఆర్డినేషన్లో ఒక ఫ్యామిలీలో హెడ్ ఏ విధంగా ఆలోచన చేయగలుగుతారో అదేవిధంగా ఫ్యామిలీ అంటే ప్రభుత్వం కూడా అంతే ఉంటుంది, నో డిఫరెంట్. ఆ విధంగా ఆలోచన విధానం చేసుకుంటే మనం సక్సెస్ కావడానికి బయటపడడానికి అవకాశం. కానీ ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితుల్లో ఉందనుకుందాం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఇంకొంతకాలం వేచి చూసే ధోరణి కనిపిస్తుందా? వెంటనే స్ట్రైక్స్కి వెళ్ళిపోతున్నారు. అది జస్టిఫికేషన్, వాళ్ళకు నమ్మకం విశ్వాసం కలిగించాలి. మీకు ఉపయోగపడే విధంగా
మీరు ఏ విధంగా కోరుకుంటారు ఆ విధంగా మనం ఆలోచన చేద్దాము, ఆ విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ఎప్పుడేగా సుముఖంగా ఉంది. అందుకోసరికి మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి దాని గురించి కూర్చొని ఆలోచన చేద్దాము. మనీ ఏ విధంగా మొబిలైజ్ చేద్దాము, డెవలప్మెంట్ స్కీమ్స్కి ఏ విధంగా పెడదాము, అదే వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఏ విధంగా పెడతాము, ప్రజలే కానీ ఉద్యోగులు ఏ విధంగా చేద్దామనే ఆలోచన విధానం అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఎప్పుడే కానీ ఖర్చులు వస్తాయి. మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటాం. పెట్టుకోవాలప్పుడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు మనీ ఏ విధంగా మొబిలైజ్ చేసుకుంటాము, బ్యాంక్ నుంచి ఎంత తీసుకుంటాము, నైబర్స్ నుంచి ఎంత తీసుకుంటాము, మన వెల్ విషర్తో ఏ విధంగా తీసుకుంటాం, ఏ విధంగా మనం ఇండస్ట్రీని డెవలప్ చేస్తామనే ఆలోచన విధానం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అదే ఆలోచన విధానం ఉండాలి ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం అదే ఆలోచన విధానంతో ఇప్పుడు ఓపీఎస్ కాదు యూపీఎస్ దగ్గరగా ఉంది కనుక ఇది అమలు చేస్తామంటే ఒప్పుకునే అది కాదు. ఫుడ్ అన్నం తినేటప్పుడు అన్నం అంతే ఉంటుంది, ఇడ్లీ అంతే ఉంటుంది, ఉప్మా అంతే ఉంటుంది. కానీ పొద్దున్న దాకా నువ్వు ఉప్మాని తినలేవు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇడ్లీలే తినలేవు కదా. ఎక్స్పెన్సెస్ తక్కువ చేసుకోవాలని ఫుడ్ బంద్ చేస్తావా? చేయం కదా. కానీ దాన్ని ఏ విధంగా మనం ఆ ఫుడ్ని ఏ విధంగా గ్యాదర్ చేయగలుగుతాం, ఏ విధంగా పని చేయగలుగుతాం అని ఆలోచన విధానం మన దగ్గర మార్పు వస్తుంది. ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తామా, మనం వర్క్ షాప్ పెట్టుకుంటాం ఏదన్నా ఒకటి, దాని నుంచి ఏమిటంటే పక్క షాప్లకు వేరే ఎక్కడ వర్క్ ఉన్నది అక్కడ పోయి వర్క్ తెచ్చుకుందామా, లేకపోతే ఎట్లా చేద్దాం, ఏ విధంగా ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. ఆ ఆలోచన విధానం చేయాలి, ప్రభుత్వం చేయాలి. నాకు డబ్బులు లేవు, ఖర్చు అవుతున్నదని చెప్పేసి నువ్వు స్కీమ్స్ అన్ని కట్ చేసేస్తే ఎట్లుంటుంది? అది కాదు కదా పద్ధతి ఎట్లా అంటే ఇక్కడ మనం ఒక్క నిమిషం అండి, పర్లేదు. ఇక్కడ అసలైన ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇదివరకు వచ్చిన దానికన్నా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక కారణం ఆధార కూడా ఉంది. ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే ఈ వితంతువులు కానీ వాళ్ళ భార్యలు కానీ వాళ్ళు పెన్షన్ తీసుకునేటప్పుడు ఇది వరకు ఇచ్చే దానికన్నా ఎక్కువగా 60% కొత్త ప్రొవిజన్లో 60% పెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రతిపాదించిన కొత్త దీంట్లో ఉంది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంది. కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి. అదే వారికి గుర్తు చేయడానికి నేను మధ్యలో అడ్డొచ్చాను, ఏమనుకోవద్దు. మరి ఎలా చెప్పాలి? పదవి విరమణ పొందిన తర్వాత చనిపోతే కనుక ఆ కుటుంబ సభ్యులకి భార్య కానీ భర్తకి కానీ 60% వస్తుంది అంటున్నారు. ఇది బెనిఫిట్ కాదు. ఇప్పుడు బెనిఫిట్ అనేది కాదు, ఆల్రెడీ పాత సిస్టమ్, పాత పెన్షన్ విధానం లోపల ఆ సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టాన్ని కంటిన్యూ చేయడం, నువ్వు దానికి దీనికి డిఫరెంట్ లేనప్పుడు మళ్ళీ ఇదెందుకు పెట్టడం జరిగింది? సార్ చెప్పడం ఏంటంటే, రాజగోపాల్ గారు చెప్పిన ప్రకారము స్కీమ్ కొత్తది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు, 3 స్కీమ్స్ ఎందుకు, ఒక్క పాలసీ ఒక ఉద్యోగి మీద ఇన్ని ప్రయోగాలు ఎందుకు? ఒక ప్రభుత్వము ఒక ఉద్యోగుల పైన ఇన్ని ప్రయోగాలు ఎందుకు? ఫస్ట్ ఓపీఎస్ విధానం ఉండి అది కంటిన్యూ చేయొచ్చు, దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేయడానికి అవకాశం, అది తీసేసి సిపిఎస్ విధానం తీసుకొచ్చి యూనిఫైడ్ విధానం ఎందుకు? ప్రయోగం ఎందుకు? ఎందుకు దగ్గరగా ఉంటే ఓపీఎస్ దానిలో ఏమన్నా ఉన్నప్పుడు డిస్కషన్ చేసి సంఘాలతో కూర్చొని ఆ విధానం దాన్ని కొద్దిగా మాడిఫై చేయొచ్చు కదా. దాన్ని ఎందుకు మళ్ళీ కొత్తగా చేసి? రాజగోపాల్ గారు అది కాదు, మనం ఉద్యోగులకు సంబంధించి మనం ప్రభుత్వం కాదు, మనం ఉద్యోగులం, మనం పెన్షన్ తీసుకుంటున్నాం. మన ఫెడిసిస్టర్స్ మన కమింగ్ జనరేషన్ కూడా మనం ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో చెప్పవలసిన బాధ్యత మనది ఉన్నది. మనకు పెన్షన్ వస్తుంది, నో ప్రాబ్లం, కానీ వాళ్ళకు కూడా రావాలి కదా. వాళ్ళు కూడా సుదీర్ఘంగా సర్వీస్ చేస్తారు కదా, వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ప్రభుత్వ పరంగా మనం మాట్లాడవలసి కాదు. వాళ్ళు ఒకటి చేసేసారు, మనకు పడేసేసారు. ఈ విధానాన్ని మీరు ఒప్పుకోండి. రాష్ట్రాలకు కూడా మీరు ఒకవేళ విల్లింగ్ ఉంటే మీరు ఒప్పుకోండి, మీరు కూడా మీరు కూడా ఇంట్లో జాయిన్ కావచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు 3 ప్రయోగాలు ఉద్యోగాల మీద చేయడము తప్పు కదా. నువ్వు అదే ఓపీఎస్ విధానం నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది, దానికి అదే చేస్తే దాన్ని కంటిన్యూషన్ చేయి. దానికి దీనికి వ్యతిరేక డిఫరెంట్ లేనప్పుడు దాన్ని ఎందుకు రద్దు చేస్తున్నావు? ఒకవేళ ఉద్యోగులు ఇప్పుడు దానికి కొద్ది బెనిఫిట్ నీకు ఏమన్నా ఇస్తున్నావా? ఇస్తే నువ్వు దాంట్లో పెట్టు, ఓపీఎస్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాము, దానికి అడిషనల్ బెనిఫిట్ ఇస్తున్నామని చెప్పు. ఆ ఓపీఎస్ విధానం లోపల చెప్పుకుంటూ ఈ విధంగా ఓపీఎస్ లోపల నీకు ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగితే ఏదైనా జరిగితే చెప్పు ఉద్యోగులకు. ఈ 10% కాంట్రిబ్యూషన్ తీసేయి, లేకపోతే అదే పాత పెన్షన్ విధానం కంటిన్యూ చేసుకుంటా అందులో ఒక పర్సంటేజ్ లోపల, ఎందుకంటే ప్రభుత్వానికి బర్డర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయడానికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పు. నువ్వు హోల్సేల్గా ఇండివిజువల్ నిర్ణయం తీసుకొని యూనిఫైడ్ పెన్షన్ విధానం అని చెప్పేసి నువ్వు ఉద్యోగుల మీద దాన్ని దొబ్బేసేస్తే అది సమంజసమా? ప్రభుత్వాలు కాదు కదా, ఉద్యోగులు కూడా ఒప్పుకోవాలి కదా. ఉద్యోగులకు ఇష్టమైంది నువ్వు చేయాలి. ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మ్యాక్సిమం ప్రభుత్వం లోపల నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసే ఎవరికి కూడా నువ్వు అటువంటి బెనిఫిట్ ఇవ్వకుండా 30 సంవత్సరాలు చేసేవానికి నీ పెన్షన్ కట్ చేస్తాము, నేను అది చేస్తామంటానంటే అది సమంజసమా? అతని మీద ఎందుకు ప్రయోగాలు?
వేరే ప్రయోగాలు చేయి. ఫైనాన్షియల్ సరే, మీరు ఉద్యోగుల సంఘం చైర్మన్ కనుక ఉద్యోగుల్లో ఎలాంటి చర్చ నడుస్తుంటారు యూపీఎస్ విధానం? దీని మీద ఇంకా చర్చ డిస్కషన్స్ నడుస్తుంది, ఎందుకంటే అది వచ్చింది కదా, క్యాలిక్యులేషన్స్ అవన్నీ నడుస్తున్నాయి. మీరు మాట్లాడి ఉంటారు కదా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం ఇప్పుడు చేశారు? ఇంకా అభిప్రాయం ఇంకా ఫైనల్గా రాలేదు, స్టడీ చేస్తున్నారు ఇంకా. స్టడీ చేస్తున్నారు. అందులో ఒకటి ఏమిటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూకి వచ్చేవరకంటే పాత పెన్షన్ విధానాన్ని అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఒప్పుకున్నది కాబట్టి ఆ పాత పెన్షన్ విధానం మనకి ఎట్లా అయినా ఇస్తుంది, మనకు వస్తుందనే ఆలోచన లోపల ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు ఉన్నప్పుడు దీని కొత్త పెన్షన్ విధానం గురించి కూడా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే ఉద్యోగులను చర్చలకు పిలిచి దీన్ని బేరీజ్ వేసుకొని మనం ఇట్లా జీతం ఇట్లా అని చెప్పేస్తే అది ఉద్యోగులు చర్చించుకొని ఏది మనకు బెనిఫిట్ అని ఆలోచన చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సుమోటోగా మనకి స్పందించలేదు సార్ దీని మీద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ కొత్త విధానం మీద కానీ కావాలని కానీ వద్దని కానీ ఎంప్లాయీస్ ఇంకా చర్చలు వారు చెప్పినట్టుగా చర్చలు జరుగుతుండవచ్చు. బట్ ఇంకా ప్రభుత్వ విధాన నిర్ణయాలు అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 23 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అన్నది అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఇష్టం అని కూడా వాళ్ళే చెప్పారు. ఇంతకుముందు సిపిఎస్ పెట్టినప్పుడు కూడా అదే పద్ధతి చెప్పారు. వాళ్ళు చేసింది మిగతా మీరు ఉంటే మా దాంట్లో చేయొచ్చు, సిపిఎస్ విధానం జాయిన్ కావచ్చు, ఇట్లా లేకపోతే లేదంటే కొన్ని స్టేట్లు అనేది ఆల్రెడీ పటాపట సంతకాలు ఉద్యోగుల ఒపీనియన్ తీసుకోలేదు ఆ గవర్నమెంట్ అనేది అప్పుడు సంతకాలు పెట్టేసేసి అయిపోయాయి. సిపిఎస్ విధానం లోపల ఇంప్లిమెంటేషన్ కోసం వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అట్లా ఉండదు కదా, ఇప్పుడు ఉండదు కదా. ప్రభుత్వానికి నువ్వు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం అటువంటిది ఉంటే కన్విన్స్ చేయి, యూ కన్విన్స్ ద ఎంప్లాయీస్, కన్విన్స్ చేయి. నీకు ఆ బెనిఫిట్ ఎక్కువ ఉంది, ఇది ఎట్లుందని నీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నువ్వు అదర్ ఇంకేమైనా బెనిఫిట్స్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ బెనిఫిట్ లేకుంటే అదర్గా మేము ఈ విధంగా బెనిఫిట్ ఇస్తున్నాము, లేకపోతే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి మేము ఒక రిటైర్మెంట్ అయినాక ఒక ఇల్లు 200 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మేము వితౌట్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇస్తాము, లేకపోతే అటువంటిది ఏదైనా స్కీమ్స్ పెట్టాలి. దానికి పెట్టినప్పుడు ప్రభుత్వం ఉద్యోగులు ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఉద్యోగులు రిటైర్డ్ అయిపోయినాక ఎవరికి ఇండ్లు ఉండవు. ఇప్పుడు ఆ పెన్షన్ లేకుండా ఇండ్లు లేకుండా వాడు ఎక్కడ బతకగలుగుతాడు? ఎక్కడ రెంట్ లేనప్పుడు ఎక్కడ బతకగలుగుతాడు? ఇబ్బంది కదా ఎవరికే. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి కంపెనీస్ నుంచి వచ్చేసినప్పుడు. ఉద్యోగులకు తీసేయడం అనేది సమంజసం కాదు కదా. వాడు రిటైర్డ్ అయిపోయినాక తీసేసినాక నువ్వు 30-40 వేలు పెట్టేసి ప్రైవేట్ లోపల ఇట్లా మన రెంట్ బట్టి ఉండగలుగుతాడా? చాలా ఘోర పరిస్థితి ఉంటుంది. అట్లా పద్ధతి కాదన్నమాట. వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఇన్సెక్యూరిటీగా అవుతుంది, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ కూడా లేదు. గవర్నమెంట్ ఏమిటంటే కండిషన్స్, ఎందుకు హెల్త్ కార్డు ఇచ్చేసి ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. బయటకు అది లేదు, బయట పెట్టాలి, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి వస్తుంది. మందులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు? 40-50 వేలు పెన్షన్ తెచ్చుకుంటా ఘోర లైఫ్ ఉంటుంది. ఉద్యోగులు కూడా ఆ వెల్ఫేర్ ఆలోచన చేయవలసిన ప్రభుత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే మేము స్కీమ్ ఇచ్చేసినాం పడేసినాం మీరు ఒప్పుకోండి అనే పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకవేళ ఈ ఉద్దేశం చెప్పుకుంటే వాళ్ళకి ఇంకా జస్టిఫికేషన్ కావాలంటే ప్రతి ఎంప్లాయీ రిటైర్మెంట్ లోపల గత ప్రభుత్వం చెప్పిండు కానీ ఇవ్వలేదు కానీ చెప్పినట్టు ఏమిటంటే ప్రతి ఎంప్లాయీ రిటైర్మెంట్ లోపల ఒక ఇల్లు 150 or 200 క్యాడర్ బట్టి 200 ఇచ్చేస్తాం. దానికి వితౌట్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ మేము పే చేసుకుంటే వితౌట్ తోటి ఒక 20 lakhs 15 lakhs మేము ఇస్తాం. అప్పుడు ఇది అడిషనల్ బెనిఫిట్ కింద అంటే ఉద్యోగులు ఆలోచన చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. విజయ్ గారు చెప్పండి, మీ సబ్జెక్ట్ వేరే ఏది బెటర్, ఏదైతే ఏ పెన్షన్ బెటర్, టెన్షన్ లేకుండా ఏ పెన్షన్ ఉంటుందన్నది ఆ విధాన నిర్ణయాన్ని ఎంప్లాయీస్కి ఇచ్చేసి వాళ్ళ అభిప్రాయాలతోటి కానీ వాళ్ళ ఓటింగ్తో కానీ ఇలాంటి నాయకుల అభిప్రాయాలతో కానీ వాళ్ళు క్రోడీకరించి వాళ్ళు ఏదైతే అడుగుతారో పెన్షన్ లేని పెన్షన్ వారికి ఏదైతే ఉంటుందో దాన్ని అమలు చేయాలన్నది నా మనవి. ఆ రెండు ప్రభుత్వాలకు కూడా అదే నా విజ్ఞప్తి. కానీ నిజానికి ఇప్పుడు యూపీఎస్ కానీ గతంలో ఓపీఎస్ కానీ రెండు ఇంచుమించుగా దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు దగ్గరగా ఉంటే ఓపీఎస్ అమలు చేయొచ్చు కదా అనేది ఉద్యోగుల వాదనగా ఉంది. ఎందుకు మూడు ప్రయోగాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉన్నాయి సార్, గ్రాట్యుటీలో కానీ మిగతా ఆ సమయాన్ని తగ్గించటంలో కానీ ఇది 25 సంవత్సరాలకే పూర్తి పెన్షన్ ఇక్కడ దొరుకుతుంది. గతంలో ఉందా? కానీ ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకుంటే లాభం అంటారా నష్టం అంటారా? ఈ కొత్త విధానంగా లాభం అని నేను అనుకుంటున్నాను సార్.
అంటే ప్రభుత్వాలకు అందుకు అనుకూలంగా కనిపిస్తున్నాయా? ఇప్పుడు తెలంగాణలో అయితే ఆల్రెడీ ఓపీఎస్కి వెళ్తామని చెప్పారు కనుక యూపీఎస్కి ఒప్పుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ ఆల్రెడీ ఏపీలో చూస్తే కనుక మన గతంలోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఓపీఎస్ని తీసుకొస్తామని చెప్పి తీసుకురాలేకపోయింది. తర్వాత మళ్ళీ జీపీఎస్ అని ఇంకో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అది అమల్లో ఉందా లేదనేది కూడా తెలీదు. అది ఏది ఏమైనా అక్కడ గవర్నమెంట్లు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. ఈ ఉద్యోగులకు అనుకూలం ఏదో ఉద్యోగులకి ఆ ఛాన్స్ ఇచ్చి దాన్ని జయప్రదం చేయాలి. ఏదైతే కొత్తది ఉందో దాంట్లోనే ఎక్కువ బెనిఫిట్స్ అని నాకు అనిపించింది కాబట్టి సలహా ఇచ్చాను తప్ప యాక్చువల్గా బడ్డెను మోసేటిది పాపం అన్నేళ్ల పాటు 35 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ పనిచేసి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ జరుగుతుందో అదే బెనిఫిట్ని అందివ్వాలన్నది నా మనవి రెండు ప్రభుత్వాలకి కూడా. సార్ కరెక్ట్ అంతే. మరి మనకి సిపిఎస్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? సిపిఎస్ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంతా గ్లోబలైజేషన్ అప్పటి అయిపోయింది, అంత వెల్ఫేర్స్ అన్ని కట్ చేయాలనే ఉద్దేశం. వాళ్ళు తీసుకున్న పొలిటికల్ లీడర్స్ తీసుకున్న ప్రతి వాళ్ళు బెనిఫిట్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ శాలరీస్ పెంచుకుంటూ వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచుకుంటూ పోయారు. కానీ ఉద్యోగులకు వచ్చే వరకనే సమాజంకి బర్డర్ అయిపోయింది, ప్రభుత్వానికి బర్డర్ అయిపోయింది. ఆ విధంగా ఆలోచన విధానంలో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటు లోపల ఉద్యోగుల రిప్రజెంటేషను ప్రతినిధులు ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీస్ ఏ విధంగా ఉండరో పార్లమెంట్లో కూడా ఉద్యోగుల ప్రతినిధులు ఉంటే వాళ్ళు ఆ విధంగా డిమాండ్ చేయడానికి వాళ్ళకి జరిగే అన్యాయం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ఉద్యోగుల ప్రతినిధులు లేరు కాబట్టి రాజకీయ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి రాజకీయాలు వాళ్ళకు అనుగుణంగా ఏమన్నా స్కీమ్స్ ఉంటే ఏమన్నా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాయిస్ చెప్పుకోవడానికి వీలు ఉండదు. ఉద్యోగులకు ఏమిటి రోడ్ల మీదకి రావడము, ధర్నాలు చేయడం, మాకు నష్టం జరుగుతుంది, మాకు ఇది చేయాలని చెప్పడమే. కానీ పార్లమెంట్లో విధి నిర్ణయాలు చేసేటప్పుడు ఒక కమిటీ వేసినప్పుడు పార్లమెంట్ కమిటీ వేసే కానీ సంథింగ్ ఏదో కమిటీ వేసినప్పుడు ఉద్యోగుల రిప్రజెంటేషన్ అనేది వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి జరిగేది వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది తీసుకోవాలి. ఆ వాయిస్ చెప్పుకోవడానికి లేదు. రోడ్ల మీద చెప్పుకోవడానికి వాయిస్ ఉంది అంతే, పేపర్లలో టీవీలలో చెప్పడానికి ఆ వాయిస్ ఉంది, రోడ్ల మీద చెప్పడానికి ఆ వాయిస్ ఉంది. కానీ పార్లమెంట్లో చెప్పడానికి ఉద్యోగులకు రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం ఏం చేయాలంటే మేజర్ రోల్ లోపల ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులు మేజర్ నేషన్ లోపల మెయిన్ రోల్ ఉంటారు కాబట్టి ఉద్యోగుల రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు టీచర్స్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటారో, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఉంటారో వీళ్ళ వాయిస్ వినడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రొవిజన్స్ తోటి ప్రతి స్టేట్కి ఒక రిప్రజెంటేషన్ ఉద్యోగుల తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటే అది ప్రభుత్వానికి బాగుంటుంది. ఉద్యోగుల వాయిస్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల వాయిస్తో పాటు ప్రజల వాయిస్ కూడా చెప్పడానికి వీలు ఏర్పడుతుంది. ఈ లెవెల్లో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సిపిఎస్ విధానం చూస్తే కనుక సిపిఎస్ విధానంలో ఉద్యోగుల నుంచే అమౌంట్ కట్ చేసుకొని దాన్ని స్టాక్ మార్కెట్లోనో ఎస్బీఐలోనో లేకపోతే ఇంకొక బ్యాంకులోనో పెట్టడానికి ఎలా చూడాలి అసలు? అది అంటే ఆ టైప్ మనం సబ్జెక్ట్ మాట్లాడలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు. చాలా ఘోరమైన ఇష్యూస్. అప్పుడున్న ఐడియాలజిస్టులు ఎవరో దాన్ని ఎవరు స్కీమ్ తయారు చేసారో కానీ చాలా ఘోరం ఏమిటంటే ఉద్యోగులు అంటే ఒక చీడ పురుగులు లెక్క సమాజం లోపల వీళ్ళు ఏమిటి కుప్పయ్యగారు అనే ఆలోచన విధానం అది. ఇప్పుడు రేపు ఆ కంపెనీ మునిగిపోతుంది అనుకో, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ఎవరు ఇస్తారు? ఒక స్కీమ్ పెట్టినాక అది ఇప్పుడు ఎన్నో బ్యాంకులు మునిగిపోతున్నాయి, ఎన్నో బ్యాంకులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక వాళ్ళకి వాళ్ళు రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి ఎక్కడ వస్తారు డబ్బు? వాళ్ళు ఏం అడుగుతారు? కానీ స్టాక్ మార్కెట్లో లాభాలు ఎక్కువ ఉంటాయి, లాభాలు ఉంటాయా, ఎక్కువ సంపాదించవచ్చు అనే వాసన కూడా ప్రభుత్వ పరంగా ఏమైనా మనకు సంబంధం లేదు. జీపీఎఫ్ ఉన్నది ఈ విధంగా, జీపీఎఫ్ కూడా ప్రభుత్వం వాడుకుంటుంది, ప్రతిదీ వాడుకుంటుంది. ప్రభుత్వం వాడుకోండి, ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకులలో మాకేం సంబంధం అండి? అవన్నీ నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? మాకు అవసరం లేదు. అది మాకు కావాల్సింది మేము రిటైర్మెంట్ అనేక మాకున్న బెనిఫిట్ మాకు ఇవ్వాలి. నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతావా, బ్యాంకులో పెడతావా, డెవలప్మెంట్ యాక్టివిటీలో పెడతావా, అది ఉద్యోగుల సమస్య కాదు. ఉద్యోగులు అని ఉండరు, షేర్ హోల్డర్స్ కారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య తెలియదు కాబట్టి ఆ సమస్యతో ఉద్యోగులకు సంబంధం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ అయినాక డబ్బులు వస్తున్నాయా లేదా ఇష్యూ ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగులు దాన్ని ఉంటారంటే అందులో మెంబర్ ఉంటే అందులో సాధక బాధకాల గురించి ఉద్యోగి తెలుస్తాయి కాబట్టి అప్పుడు ఏదన్నా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుందో తెలియదు. ఒకటి కొత్తోడు వచ్చి ఒక బ్యాంకు పెట్టేసే వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతావు. మునిగే బ్యాంకులు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్నో బ్యాంకులు మునిగే బ్యాంకులు, అసలు బ్యాంకులు పేరు ఉంటే కానీ బ్యాంకులు లేను. అటువంటి దాంట్లో బ్యాంకులలో లోన్ తెచ్చినామని పెడతారు, అందులో డబ్బులు పెడతారు. అటువంటి స్కీమ్స్ వస్తాయి మనకు. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక దాంట్లో సార్ చెప్పండి, బ్యాంక్ అనే పదం వాడారు కాబట్టి ఒక చిన్న సూచన. బ్యాంక్ పెన్షన్ ఫండ్స్ లో 1000 కోట్లు అలాగా నిరుపయోగంగా ఉన్నా కూడా పెన్షనర్స్ కావాల్సిన కనీస అప్డేట్ చేయటం కానీ కాస్త పెంచటం కానీ ఇలాంటి వాళ్ళకి అనుకూలమైన సూచనలు కానీ బ్యాంకులు చేయటంలా. అయినా సరే వీళ్ళు
దాదాపు 2.5 దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఉన్న అల్పసంఖ్యాకులు కాబట్టి బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి మిగతా ఎంప్లాయీస్ మద్దతు ఇచ్చి, ఏదైతే ఇందాక వాళ్ళు నిరుపయోగం చేసి షేర్ మార్కెట్లోని దాంట్లోని పెన్షన్ ఫండ్ నుంచి పెడతారని చెప్పారు చూసారా, దాన్ని మనం అంతా కలిసి వ్యతిరేకించాలి. ఈ పెన్షన్ ఫండ్ని ఉండే ఫండ్స్ అన్నిటికీ కూడా ఎంప్లాయీస్కి మాత్రమే, ఉద్యోగులకు మాత్రమే వినియోగపడేటట్టు, ఉపయోగపడేటట్టుగా శాసనాలు రావాలి, ప్రజల నుంచి డిమాండ్లు రావాలి, ఐక్య పోరాటాలు జరగాలి. అంటే ముఖ్యంగా సిపిఎస్ విధానంలో చూస్తే కనుక ఎంప్లాయీస్కి సంబంధించిన సంపద అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా, ఇప్పుడు నేను ఏదన్నా ఒక బిజినెస్ చేయాలంటే కనుక ఈ రంగంలో లాభం వస్తుంది, లేకపోతే ఆ రంగంలో లాభం వస్తుంది, లేకపోతే ఈ స్కీమ్లో బ్యాంకులో వేస్తే కనుక లాభం వస్తుంది అనేది నా ఒక అవగాహన తెచ్చుకునేదో చేస్తాను. కానీ ప్రభుత్వాలే ఒక ఎంప్లాయీకి చెప్పకుండా అలా చేయడం, తర్వాత నష్టం వస్తే పరిస్థితి ఏంటి? ఏముండదు, అగం గోచరం. సార్ కూడా తెలుసు కదా. ఇప్పుడు ఆ పెట్టిన బ్యాంకులు కూడా ఏమిటి అంటున్నంటే, ఈ గవర్నమెంట్ బ్యాంకులు బెటర్, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ అటువంటి బ్యాంకులలో బెటర్. ఏదో కొత్తగా వెలిసిన బ్యాంకులలో పెడతారు, ప్రైవేట్ బ్యాంకులలో పెడతారు. వాడు ఎప్పుడు ముంచేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు. అందులో మనకు తెలియదు అసలు ఏ బ్యాంకు గ్యారంటీ, ఏ బ్యాంకు షూరిటీ ఇవ్వగలుగుతారు పెడతారు. అది అన్నప్పుడు అది ఎప్పుడు మునుగుతుందో ఏం సంగతి తెలియదు. మరి ప్రభుత్వాలకు ఏం తెలియమంటారా? ప్రభుత్వాలకు అన్నీ తెలుసు కదా, తెలియదు. అందుకోసానికి నేను ఏమిదంటే ఎంప్లాయీ రిప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు నేను పార్లమెంట్లో ఇప్పుడు ఇటువంటి యాక్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ రిప్రజెంట్ ఉంటే ఆయన సాధక బాధకాలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఎంప్లాయీ రిటైర్డ్ అయినాక గ్యారంటీగా డబ్బు రిటర్న్ వస్తుందా, ఇది సేవ్ చేయగలుగుతుందా, ఇది ఇవ్వగలుగుతుందా అనేది అక్కడ మన రిప్రజెంటేషన్ ఉంటుంది. డబ్బులు నాయి, నువ్వు ఇష్టం వచ్చినది పెడుతున్నావు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. డబ్బులు నాయి ఎంప్లాయీగా, నువ్వు రిప్రజెంటేటివ్గా నువ్వు ఎవరి దగ్గర పెడుతున్నావో నాకు తెలియదు. రేపు మునిగిపోయినంటే ఏముంటుంది, నేను ఒక 30 years సర్వీస్ చేసినాక రోజు నా దగ్గర కలెక్షన్ అయిపోతుంటే తీస్తుంటారు, డబ్బులు వేసేస్తుంటారు. నేను రిటైర్మెంట్ అయినాక డబ్బుల కోసం అప్లికేషన్ పెడితే దాంట్లో పెట్టినాం, షేర్ లాస్ అయిపోయింది, షేర్స్ కొన్నాం, లాస్ అయిపోయింది, బ్యాంకులో పెట్టాం, బ్యాంకు మునిగిపోయింది అంటానంటే, నేను రిటైర్మెంట్ అయ్యి నువ్వు సుధరాయించకుండా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరిని డిమాండ్ చేస్తా, ఎవరు కలిసి వస్తారు నాకు? ఎంత బాధాకరంగా ఉంటుంది అది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఇప్పుడు చేసిన యాక్ట్ ఒకరు చేస్తారు, 5 years అయినాక ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో 5 years ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఈ 30 years లోపల ఎంతమంది గవర్నమెంట్లు వస్తారు? 5-6 మంది గవర్నమెంట్స్ వస్తాయి, 5-6 మంది పార్టీ గవర్నమెంట్స్ వస్తాయి. వాళ్ళు చేసిన విధానాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు చేసిన విధానాన్ని ఇంకో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? కమిట్మెంట్ ఉండరు కదా. ఇప్పుడు ఇంతకుముందు సిస్టమ్ ఏంటంటే గత ప్రభుత్వాలు చేసింది సేమ్ కంటిన్యూ చేసుకుంటే కమిట్మెంట్ ఉంటాయి, ప్రభుత్వం కమిట్మెంట్ ఉంటాయి పాలసీస్లో. ఇప్పుడు ఏమిటంటే ఈ ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు, పాలసీస్ లోపల ఇంకో ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు అన్నప్పుడు ఎవరు నష్టపోతారు? ఏది బెటర్, ఏది అయితే చాలా బెటరు అన్నది ఇందాక నేను మనవి చేశాను. ఈ చర్చా వేదికలో చర్చ మొదలైంది ఇవాళే, అది మొదలు పెట్టిన ఫస్ట్ ఛానల్ స్వతంత్ర ఛానలే. ఈ చర్చ నిరాటంకంగా జరగాలి, ఎంప్లాయీస్ అంతా డిస్కస్ చేసుకోగలగాలి, వాళ్ళకి ఏది బెనిఫిట్ అన్నది ఒక అంగీకారం రావడానికి సఫిషియెంట్ టైం కూడా ఉంది. అదే పద్మాచారి గారు కూడా అదే అంటున్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని భాగస్వామ్యం ఇలాంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి, దాన్ని వినియోగించుకోవాలి. అవును, ఇలాంటి కొత్త చట్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు లేదంటారు? తీసుకున్నారు లేదు అనేది నేను చెప్పలేను, కానీ అభిప్రాయ సేకరణ జరిగి ఉండొచ్చేమో, అది నా అభిప్రాయం. వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళతో అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు యూనియన్ లీడర్ నిజంగా రాష్ట్రాలను కూడా మీరు నచ్చితే అమలు చేసుకోవడానికి అందరినీ కలుపుకుపోవాలి. అవును, అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కదా. కనిపించిందా లేదా అన్నది కాదు, కానీ రిజల్ట్ మాత్రం అనుకూలం అనేది చూసి వీళ్ళందరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించారేమో అని అనిపించింది. అంతే అనుకోవాలి సార్. అలాగే చూస్తే కనుక ఇప్పుడు తెలంగాణలో ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని గత ఎన్నికల్లో అయితే రేవంత్ రెడ్డి అంటం జరిగింది. ఇప్పుడు యూపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇది రాష్ట్రాల ప్రభుత్వాలపై రుద్దే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అంటే నచ్చితేనే అన్నారు ఇప్పుడు వరకు ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తానన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో మీ ఉద్యోగుల సంఘం మాట్లాడడం జరిగిందా? ఆల్రెడీ డిమాండ్ ఉంది.
ఎనీ టైం 15 తర్వాత ప్రభుత్వం అనేది టాక్స్ పిలుస్తామని చెప్పడం జరిగింది. పిలుస్తారేమో తొందరలో. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరు వెళ్ళి కలవలేదు. జనరల్ కలుస్తున్నాం, రెగ్యులర్ కలుస్తున్నాం, కానీ అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి ఒకరోజు మీటింగ్ పెట్టేసి వీటి మీద డిస్కషన్, ఇదే పిఆర్సీకి సంబంధించింది, డిఏకి సంబంధించి ఏరియాస్ ఉన్నాయి కదా, హెల్త్ కార్డు గురించి, అవన్నీ డిస్కషన్ లోపల ఇది కూడా డిస్కషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందుకోసం వెయిట్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇప్పటికే ధర్నాలు. ఓకే ప్రభుత్వం సార్, అలాగే ఇప్పుడు ఈ ఎన్పిఎస్ కంటే కూడా ఈ యూపీఎస్ విధానం చాలా అధ్వానంగా ఉంటుందని ఈ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ అంటం జరిగింది. నిజంగా అంత అధ్వానంగా ఉంటుందా? మనం ఇక్కడ మన రాజగోపాల్ యూపీఎస్ మన రాజగోపాల్ గారు చూస్తే చాలా దగ్గరగా ఉంది దీనికి, ఇది పర్వాలేదు, ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఓపీఎస్ విధానానికి దగ్గరగా ఉన్నదని రాజగోపాల్ అవును అవును అన్నారు. ఈ విధానం కాదు, సిపిఎస్ విధానం కోసం కాదు, సిపిఎస్ కాదు, ఓపీఎస్ అధ్యక్షుడే, నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అధ్యక్షుడు. అవును, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అధ్యక్షుడు అన్నప్పుడు నేను కూడా అదే అంటున్నా కదా, అది సమంజసంగా లేదేమనిపిస్తుంది. కానీ అయినా కానీ కూర్చొని ఇప్పుడు అంతా దాని మీద డిస్కషన్ చేసినాక, అన్ని ఉద్యోగుల సంఘాల యొక్క అభిప్రాయం తీసుకున్నాక దాన్ని వేరియూ చేసి మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు మొత్తంగా ఆయా రాష్ట్రాలదే అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పకనే చెప్పింది. అదంతా మీకు ఏది కావాలో అది డిమాండ్ చేసి మరి నెరవేర్చుకోమని మనకి. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొస్తుంది, ఎట్లయినా ఇస్తుందో, ఎట్లయినా ఓపీఎస్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మేము భావిస్తున్నాం 100%. యూపీఎస్ అయితే మీ ఉద్యోగులు ఒప్పుకునే అవకాశం లేదంటారు ఎక్కువ మట్టుకు. ఆల్రెడీ ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు మళ్ళీ వేరే డిస్కషన్కి రావద్దు మధ్యాహ్న కాదు. నీకు ఆల్రెడీ అది ఒకటి ప్రభుత్వం కూడా అస్యూరెన్స్ చేయడం జరిగింది, ఉద్యోగులు కూడా దాని మీద డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మూమెంట్ ఉంటుంది, కానీ మళ్ళీ మధ్యన దాన్ని వేరేది ఏం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి పెద్దగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించి ఇది ఇంతవరకు బాగానే ఉంది కనుక ఈ విధానాన్ని ప్రవేశపెడతామంటే ఉద్యోగులు ఒప్పుకునే పరిస్థితి అంటారా? ఎక్కువ మట్టుకు ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కమిట్ అయింది కదా సార్, దాని ప్రకారం ఏంటంటే గత 15-20 ఇయర్స్ నుంచి ఇదే ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు నేను అనుకోవడం. ఎక్కువ మట్టుకు అయితే అవకాశం ఉండదు. ఉద్యోగ సంఘాల్లో మేము మాట్లాడుతున్నాం కదా, అటువంటిది ఒప్పుకోరు. రైట్. రాజగోపాల్ రాజు గారు, ఫైనల్గా చెప్పండి, ఈ 3 విధానాల్లో ఇప్పుడు యూపీఎస్ మీరు బెటర్ అని చెప్తున్నారు. ఒకవేళ ఓపీఎస్ఏ కావాలంటే కనుక మీరు ఎలాంటి సలహా ఇస్తారు? యూపీఎస్కే ఒప్పుకుంటే బెటర్ అంటారా? ఏది ఏమైనా నలిగేవాడికి ఆ బాధ తెలుస్తుందని నేను అందుకే ఎంప్లాయీస్కి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి ఏం కావాలన్న దాని మీద వాళ్ళు సమగ్రంగా చర్చించుకొని ఇంకా తగినంత సమయం నిర్ణయించుకోవడానికి కానీ, ఆందోళనలకు కానీ, ఆందోళన లేకపోవడానికి కానీ, పెన్షన్ లేని పెన్షన్ ఏదన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలన్నది ఇందాకనే మనం చేశాను, అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. రైట్ సార్, ఫైనల్గా మీ వర్డ్స్ చెప్పండి. ఫైనల్గా యూపీఎస్ని అయితే మీరు వ్యతిరేకిస్తున్నారని అనుకోవచ్చా? 100% ఓపీఎస్ అనేది పునరుద్ధరిస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఓపీఎస్ అనేది పునరుద్ధరించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులు ఆల్రెడీ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు కూడా అందరూ ఓపీఎస్ విధానాన్ని ఎట్లయినా చేస్తారు గవర్నమెంట్ను ఆశ లోపట్టున్నారు. ఆశను తొందర లోపల నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ పద్మాచారి గారు, అలాగే పేర్చెల రాజగోపాలరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే డేబిట్లో పాల్గొన్న పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులు గుడ్ న్యూస్ అని చెప్పిందని చెప్పాలి. ఎన్పీఎస్ స్థానంలో అయితే యూనిఫైడ్ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఓల్డ్ పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంది కనుక యూపీఎస్ను ఒప్పుకోవచ్చనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.